మళ్ళీ మనం బతుకుతున్నది ఊళ్ళే కాదే, అడవిలా. ఈ అడవిలా ఒక పెద్ద పులి ఉంది. ఆ పెద్ద పులికి ఊళ్ళున్న ఆడోళ్ళు అంటే జింక పిల్లల లెక్క. దాని కంట్లో పడితే వేటాడి వేటాడి తింటది. గందుకే నువ్వు బయటికి రావద్దే. మళ్ళీ మేము పనిలోకి వేస్తాం, నువ్వు పైలంగుండు. ఏందే మంగి బుగులైతుందా? ఎన్ని రోజులని చూడాలి నీకోసం. పా దొరకాడికే. వద్దన్నా, ఆ దొరకడికి నన్ను తీసుకుపోద్దన్నా. నేను నీ చెల్లెలాంటిదానన్నా. వద్దన్నా. ఎవరు నీకు అన్నా? అరే రే రే రే, ఎక్కలే నాన్న మోపాయా కదరా. ఈ మొగులకు ఏనన్నా పొక్క పడ్డది ఏంది? రాలిందే రాలుతుంది తుప్ప తుప్ప. నాయనా, అరే గీడ గడ్డి వీక్తానవా? దొరా సేన్లకు రమ్మండి కాదే, యాది మరిచినవా? వాళ్ళకు పోకుంటే మళ్ళా కోపానికి అత్తాడు. మరి నువ్వే ఆడికి పోతున్నావురా? అత్తలేవా నువ్వు? నేను ఆడికి పోతానే, నేను కూడా అత్తా. రాకుంటే దొరుకుకుంటాడా? అబ్బా చేనులకు వస్తాడమ్మా ఓడు. నీ రుమాలి ఆడరా? ఎట్లొస్తావురా చేనులకు? అయ్యో ఏ ఇర్తంలా యాది మరిచింది నేను. ఆయన మళ్ళీ వసాయి మళ్ళీ గర్వాలు తీసుకురాయే. ఏమయ్యో ఇగో పట్టు నీ రుమాలు. ఏందే మళ్ళీ ఈడి దాకా వచ్చినావు? ఆందాకత్తే బరువు అయినా అదే? అబ్బా నువ్వెద్దేనే, సాన బరువు ఉంది. ఓ 20 కిలోలు దొగుద్దా అనే? నువ్వు మామ ఇద్దరు బైకాడికి పోతే నాకు పొద్దుపోతలేదే. అది కాదే మళ్ళీ, మనందరం ఇంట్లోనే ఉంటే మనకు గాసం ఎట్లా వెళ్తే చెప్పు. అయితే నేను కూడా వస్తానే. అద్దు బిడ్డ, అద్దు అద్దు. ఎందుకయ్యా మామే నన్ను వద్దంటాడు? ఎప్పుడు బయటికి వెళ్ళనియారు? మళ్ళీ మనం బతుకుతున్నది ఊళ్ళే కాదే, అడవిలా. ఈ అడవిలా ఒక పెద్ద పులి ఉంది. ఆ పెద్ద పులికి ఊళ్ళున్న ఆడోళ్ళు అంటే జింక పిల్లల లెక్క. దాని కంట్లో పడితే వేటాడి వేటాడి తింటది. గందుకే నువ్వు బయటికి రావద్దే. మళ్ళీ మేము పనిలోకి వేస్తాం, నువ్వు పైలంగుండు. పానైనా పైలమయ్యా జర ఎలా పొద్దుగలరా రే. ఏంది సుక్కి అంత కోపంగా ఉన్నావు? ఏంది కథ? నువ్వు నన్ను మని వాడినావో ఆ దొరను మని వాడినావో ఏం తెలుస్తలేదు నాకు. ఏంది గంత మాట అంటున్నావు? ఇంకేమనమంటావు? ఎప్పుడు చూసినా ఆ దొరకానే ఉంటావు. ఒక తినే అలాగే ఇంటికి వస్తావు. ఇల్లు మీద రోకున్నదా లేదా నీకు? ఇల్లు మీద రోకున్నదా లేదా? అది కాదే సుక్కి, దొర దగ్గర పని చేస్తున్నావు కాబట్టి యాలకు కూడు దొరుకుతుంది. అది కూడా ఒక పనేనా అయ్యా? కొన్ని పనులు తప్పని తెలిసినా తప్పవే సుక్కి. అది కాదయ్యా, ఇన్నొద్దులు చేసిన పాపాలకే నీ అయ్యవ్వని దేవుడు తొందర తీసుకుపోయినట్టున్నాడు. అందుకే కావచ్చు మనకి ఇప్పటికి కూడా పిల్లా పాపలు లేరయ్యా. ఇప్పటికైనా బంద్ చేయొచ్చు కదయ్యా. నువ్వు చెప్తే ఆపేయడానికి నేను కాపలున్నది కుక్క కాదే, పులి. నేను ఆగిన అనుకో, వాడిని నచ్చిన ఆడదాన్ని తీసుకురాలేకపోతే నన్ను చంపి నిన్ను తింటాడే. మామా, అయ్యో మామా, అరే వీరు, అయ్యా మంగినెప్పుడు వేస్తావురా? వెళ్ళు, తొందర తీసుకురా.
ఏందే మంగి బుగులైతుందా? ఎన్ని రోజులని చూడాలి నీకోసం. పా దొరకాడికే. వద్దన్నా, ఆ దొరకడికి నన్ను తీసుకుపోద్దన్నా. నేను నీ చెల్లెలాంటిదానన్నా. వద్దన్నా. ఎవరు నీకు అన్నా? నాయనా ఏమైందే గట్లస్తున్నావు? ఏం లేదు బిడ్డ, ఏం లేదు. అరే ఏమైంది నాయన, ఎందుకు భయపడుతున్నావే? భయం కాదు బిడ్డ, రాయమాలని పెళ్ళాన్ని ఈరిగాడు దొర దగ్గరికి ఎత్తుకపోతున్నాడు బిడ్డ. మన కొంప మునిగిందిరా. ఏంది నాయన నువ్వు మాట్లాడేది? ఆ దొరగానికి రోజు రోజుకు ఆడలు ఎక్కువైపోతున్నాయి. ఇట్లనే చూసుకుంటుంటా అంటే ఊళ్ళో ఏ ఆడదాన్ని బతకనియాడు. వాణ్ణి అద్దు బిడ్డ, అద్దురా, అద్దు. లేదు నాయనా. మనల్ని అద్దు బిడ్డ. లేదు నాయన, ఆ అక్క నీ కడుపులో పుట్టకపోయినా నాకు తమ్ముడు అని ప్రేమ కొద్ది రాఖీ కట్టింది. దాన్ని తీసుకపోతే చూసుకుంటా ఎట్లుకోమంటావే? మాటినరా, దొరగాడు మంచోడు కాదురా. లేదు నాయనా, అద్దు బిడ్డ. నాకేమైనా మంచిదే, నేను మాత్రం అక్కని కాపాడతా. అద్దు బిడ్డ, వాడు అసలే మంచోడు కాదు. నువ్వేమన్నా అయితే మళ్ళమ్మ నేను ఆగమవుతాం రా. అద్దురా, నా మాటిని బిడ్డ. నాకేం కాదు నాయన. వద్దు నాయన, నువ్వు పోతే నా మీద ఒట్టేరా నాయనా. మనసు వడ్డానే మల్లమ్మ, మనసు వడ్డానే మల్లమ్మ, మనవాడిన్నే మల్లమ్మ, మనవాడిన్నే మల్లమ్మ, ఇద్దరం కలిసి మల్లమ్మ ముద్దులాడాలే మల్లమ్మ, ముద్దులాడంగా మల్లమ్మ మా అమ్మ పుట్టాలే మల్లమ్మ. ఏమయ్యా ఇవాళ బాగా హుషారుగున్నావు? ఏమోనే, ఈ పొద్దు నిన్ను చూస్తా అంటే నా మనసు ఎందుకు బాగా గాయగాయ అవుతుంది. అందుకే ఇట్లా పాటలు వస్తున్నాయి. మాసాలే పొద్దుపోతుంది, మామ వచ్చే వరకు బువ్వ కూర ఉండాలి పా. గట్ల కాదే మళ్ళీ, ఈ పొద్దు నువ్వు
దేవత లెక్క కనబడతానవి గీడ ఎవ్వరు కానత్తలేరు కదా ఓ ముద్దియ రాదే ఏడున్నావు కానొత్తలేదా పా చెప్ప నడువే మల్లమ్మ ఎందుకు ఎందుకు లేదే పోదాంపా అరే హీరిగా ఆ బీరియాతో పోయే పోరే వదిరా నేను ఎప్పుడు చూడలేదు ఒక కన్నేసి పెట్టు కాల్చ తినే టైం వచ్చింది ఏమైందయ్యా? అంటే నా ఈరానికి పానభయం పట్టిందా?